ఇక అసోం విషయానికి వస్తే, అసోంలో అంచనా ప్రకారం మళ్ళీ హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోనే అక్కడ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఒక అంచనా. ఖచ్చితంగా బీహార్ ఎన్నికల ప్రభావం వెస్ట్ బెంగాల్ మీద, అసోం మీద ఉంటుంది. అయితే అక్కడ బలహీనమైన ప్రతిపక్షం ఉంది. గౌరవ్ గొగోయ్ అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ లీడర్ గౌరవ్ గొగోయ్, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ, గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని అసోం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అంటే ఒక రాష్ట్రవాద గురించి గాక, ఒక జాతీయవాదం గురించి గాక, ఒక విదేశీ సిద్ధాంతం మేరకు పనిచేస్తోంది. ఒక నెగటివ్ పాలిటిక్స్ లో వాళ్ళు ఉన్నారు అన్న ప్రచారం అక్కడ ఇప్పటికే వెళ్ళిపోయింది. అంటే ఒక కులము మతం కేంద్రంగా బీహార్ పాలిటిక్స్ ఉండే, కానీ ఇప్పుడు కులాలకు మతాలకు అతీతంగా మన బీహార్ ఓటర్లు తీర్పిచ్చారు. నితీష్ అదే నినాదంతో ముందుకెళ్ళాడు ఎంవై అంటూ. అయితే ఇక్కడ ఎంవై అంటే మహిళా యూత్. సక్సెస్ అయింది ఎన్డీఏ పూర్తిగా. జాతీయవాదానికే బీహారీలు పెద్దపీట వేశారు. అయితే పోలికలు అని చెప్పలేము, కానీ ఏ రకమైన పోలికలు ఉంటాయంటే, సరిహద్దు రాష్ట్రం కనుక వెస్ట్ బెంగాల్, అసోం, బీహార్లో రోహింగ్యాల జనాభా ఎక్కువ ఉంటుంది. వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చే వెల్లువెత్తే రోహింగ్యాలు బీహార్లో కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎస్ఐఆర్లో 65 లక్షల ఓట్లు పోయినాయి. అట్లా అయితే అసోం వరకు వచ్చేసరికి మాత్రం కులం కాకుండా కమ్యూనిటీ సెంటిమెంట్స్ ఉంటాయి. గూర్ఖాలు, బెంగాలీస్, చాయ్ వగన్, మిస్సింగ్ కమ్యూనిటీ, రాబా, థిమాసా, ఇలా ఒక డిఫరెంట్ కమ్యూనిటీస్ అక్కడ ఉంటాయి. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇప్పుడు అధికార పార్టీకే మద్దతుగా ఉన్నట్టు తెలుస్తుంది అక్కడ నుంచి వచ్చిన సమాచారం. వాళ్ళందరినీ కూడా పార్టీ క్యాడర్, లీడర్షిప్ కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తోంది. అయితే మరి అంత ఈజీనా? బీహార్ గెలుచుకున్నంత మాత్రాన అటు వెస్ట్ బెంగాల్, అసోము గెలుచుకోవడం ఈజీనా భారతీయ జనతా పార్టీకి, ఎన్డీఏ కంటే? నిజంగా అంత ఈజీ కూడా కాదు. అలాంటప్పుడు అసోంలో కూడా, అసోం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల నేపథ్యంలో మళ్ళీ డీప్ స్టేట్ ఎంటర్ అవుతోంది. సింగర్ జుబిన్ చావు మీద ఎలాంటి రాజకీయం జరిగింది అసోంలో మనం అందరం చూసినాం. అందువల్ల అసోంలో గెలుపు అంత ఈజీ కాదని మరొక ప్రచారం కూడా అనమాట. 40% ముస్లిమ్స్ ఉన్నారు, 10% క్రిస్టియన్స్ ఉన్నారు. ఇక ట్రైబ్స్ లో అయితే, ట్రైబల్ కమ్యూనిటీస్ లో అయితే 20% ఉన్నారు. కార్గి, దిమాసా, చాయ్ వగన్ లాంటి కమ్యూనిటీస్ లో ఏకంగా 20% క్రిస్టియన్స్ ఉన్నారు. అసోం వరకు దేశమంతటా కూడా ఎస్ఐఆర్ అమలవుతుంది, కానీ అసోంలో మాత్రం ఎస్ఐఆర్ అమలవట్లేదు. దానికోసం స్పెషల్ నోటిఫికేషన్, ప్రత్యేక నోటిఫికేషన్ ఈసీ ఇవ్వనుందనమాట. అయితే ఆలోగానే, ఎన్నికలలోగానే అక్రమ చొరబాటుదారులను, అక్రమ రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలను అసలు ఒక్కరు కూడా లేకుండా పంపడానికి ఇక కంకరం కట్టుకున్నాడు హిమంత అని చెప్పొచ్చు. అక్కడున్న ఇప్పుడు 40% ముస్లిమ్స్ లో, అందులో మళ్ళీ 50% అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు, అక్రమ చొరబాటుదారులే. అయితే హిమంత తీసుకుంటున్న ఈ దూకుడు చర్యలతో, ఈ దూకుడుతో అంటే వలసదారులను తరిమివేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కొంతకాలంగా అసోంలో. దీంతో ఒక మమతాతో కూడా ఢీకొంటున్నాడు ఈ విషయంలో. మమతా బెనర్జీ ఆరోపిస్తోంది బెంగాలీస్ కావాలని టార్గెట్ చేస్తున్నారని. కానీ హిమంత్ అన్నాడు, నేను బెంగాలీ మాట్లాడే వాళ్ళందరూ కూడా భారతీయులు కాదు, బంగ్లాదేశీ ముస్లింలనే నేను పంపిస్తున్నాను. నా అసోం కల్చర్ నా ముఖ్యం, నా అసోం కల్చర్ని నేను పొల్యూట్ కానివ్వను, నేను బెంగాలీలను టార్గెట్ చేయట్లేదు, బంగ్లాదేశీ ముస్లింలను మాత్రమే నేను ఏరివేస్తున్నాను అని ఇంతకుముందే ఆల్రెడీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు మమతా బెనర్జీకి. నిజానికి అసోంలో కనుక ఈసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకుంటే ఇంకా మళ్ళీ రాదు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. అలాంటి ఒక సున్నితమైన, సమస్యాత్మకమైన రాష్ట్రమైన అసోంలో జాతీయవాద పార్టీ ప్రభుత్వం ఉంటేనే దేశానికి మంచిది అన్న అభిప్రాయం సర్వత్రా ఉంది. అక్కడ ప్రజలకు కూడా అదే అర్థమవుతోంది. ఎందుకంటే అక్రమంగా వస్తున్న రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు ఊళ్ళకు ఊళ్ళు, కాలనీలకు కాలనీలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు, అడవులను నరికివేస్తున్నారు, దేవాలయ భూములను ఆక్రమించుకొని ఊళ్ళకు ఊళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. దీంతో క్రమక్రమంగా ఒక్కో ప్రాంతాన్ని ఒక చాలా పకడ్బందీగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేస్తూ ఆ ప్రాంతాన్ని స్వాధీనంలోకి తీసుకుంటుంది అసోం సర్కార్. అట్లా అందుకోసం ఈ ట్రైబ్స్, లోకల్ ట్రైబ్స్తో, లోకల్ ఈ కమ్యూనిటీస్తో కోఆర్డినేట్ చేసుకుంటూ హిమంత బిశ్వ శర్మ వెళ్తున్నారనమాట. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి బీహార్ ఎట్లయితే కీలకమో, బీహార్ మాత్రమే కాకుండా వెస్ట్ బెంగాల్, అసోం కూడా చాలా కీలకం. అయితే అక్కడ కొన్ని మళ్ళీ మైనస్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా ప్రచారంలో, అంటే కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో, ఒక నెగిటివ్ ప్రచారానికి ఒక కౌంటర్ వార్ లేదనే ఒక ప్రచారం అయితే అక్కడ నడుస్తుంది. దాన్ని కూడా పికప్ చేసుకుంటున్నారు ఇప్పుడే బీజేపీ శ్రేణులు, క్యాడర్, లీడరు. అంతేకాకుండా ఇంకా హిందువులకు, ఇతర అంటే నాన్ ముస్లింలందరికీ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఎట్లాగో సిఏఏ అమలవుతోంది. అందువల్ల ఈ అంశాల నేపథ్యంలో అక్కడ పూర్తి ఒక పాజిటివ్ వాతావరణం ఉంది భారతీయ జనతా పార్టీకి.
అయితే ఈ సున్నితమైన ఒక సమస్యాత్మకమైన సరిహద్దు రాష్ట్రమైన అసోంలో అంటే అష్టలక్ష్ములకి ఏమంటారు ఈశాన్య భారతానికి ముఖద్వారం అంటారు అసోం. 8 రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రం. అలాంటి చోట ఒక జాతీయవాద పార్టీ ప్రభుత్వం ఉంటేనే దేశానికి మంచిదనే అభిప్రాయం ఒకటి వ్యక్తమవుతుంది. అక్కడి ప్రజల్లో కూడా ఆ ఆలోచన అవగాహన అయితే వచ్చింది. అందువల్ల ముఖ్యంగా అక్కడున్న అన్ని ట్రైబ్ కమ్యూనిటీస్తో మాట్లాడుకుంటూ పార్టీ అయితే ముందుకెళ్తోంది. అయితే ఇలాంటి అనుకూల అంశాలు, అనుకూల వాతావరణం ఉన్నా సరే కుట్ర జరగొచ్చు దేశం మీద. అందులో నెక్స్ట్ ఎన్నికలు జరిగే వెస్ట్ బెంగాల్, అసోంను టార్గెట్ చేస్తారు శత్రువులు. దేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే కుట్ర జరుగుతోందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే వాటన్నింటినీ తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నాను, అక్రమ చొరబాట్లుదారులను ఒక్కరిని కూడా ఉండనీయను అని హిమంత బిశ్వ శర్మ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. చూడాలి మరి. అటు భారతీయ జనతా పార్టీ అయితే ముందు నుంచే చెప్తోంది అసోం మాదే, వెస్ట్ బెంగాల్ ను కూడా మేమే గెలుచుకుంటామని చెప్తున్నారు. చూద్దాం మరి, ఇంకా టైం ఉంది కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు.